లకు ఇది మేలు చేస్తూ ఉంది. 4,500 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫండ్ శాంక్షన్ చేసింది. విధంగా ప్రతి ఆడ మనిషికి 8,000 రూపాయలు, ప్రతి మగవానికి 10,000 రూపాయలు చొప్పున వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా ఇది ఖాతా కావడం జరుగుతూ ఉంది. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు రాష్ట్రంలోనే ఎక్కడా కూడా మన రాష్ట్రంలో జరిగే ఈ కార్యక్రమాలు దేశంలో కూడా ఎక్కడా జరగడం లేదు. ఇవన్నీ కార్యక్రమాలు కూడా యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు దయచేసి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి యువసేన అనేది ఒకటి ఉంది. దయచేసి అటువంటి కార్యక్రమాలు పెట్టకండి. జగన్మోహన్ రెడ్డి యువసేన కూడా యూత్ కాంగ్రెస్ లోనో ఎన్ఎస్యుఐలోనో దయచేసి విలీనం చేయండి. కాంగ్రెస్ పార్టీ అనేది మనకు ముఖ్యం. రాజశేఖర్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా తీసుకుని రావడం మనకు ముఖ్యం. రాజశేఖర్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే పెండింగ్ లో ఉన్న ప్రతి ప్రాజెక్టు పూర్తవుతుంది అని గమనించండి. ప్రతి కార్యక్రమం కూడా మధ్యలో ఉంది. ఈరోజు నేను జిల్లాకి ఇక్కడికి వచ్చినప్పుడు విన్నాను 9,800 మందికి దాదాపుగా ఆరోగ్యశ్రీ వైద్యాలు అందాయని చెప్పని. మరి ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు సంవత్సరానికి 3 లక్షల మందికి 3 లక్షల మందికి మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంకా కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ అయితే ఈ 9,000 మంది అనే సంఖ్య 90,000కు అనేది పోతుంది. ప్రతి గ్రామంలోకి కూడా ఇది ఉంది ఈ కార్యక్రమం అని చెప్పి తెలుసుకునే కార్యక్రమం జరిగి ఈ కార్యక్రమానికి పూర్తిగా అన్ని రకాలుగా న్యాయం అనేది జరుగుతుంది. ఇలా ప్రతి కార్యక్రమం, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇండ్లు అన్ని కూడా సగందారులు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ మన రాజశేఖర రెడ్డి గారిని తెచ్చుకుంటేనే ఈ ప్రతి కార్యక్రమం కూడా పూర్తవుతుంది. ఆంధ్ర రాష్ట్రానికి, ఈ జిల్లాకు కూడా పూర్తిగా న్యాయం చేకూరుతుంది. దీంట్లో యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ అందరూ కూడా దీంట్లో అర్జునులు కావాలి. కథన రంగంలో అర్జునుల మాదిరి పోరాటం చేయాలి. కార్యక్రమం కూడా ప్రజల్లోకి పూర్తిగా తీసుకొని పోయి ఈ కార్యక్రమం మనం చేస్తున్నాము అని చెప్పి తెలియజెప్పాలి. వారు ఇంకా నలుగురికి చెప్పేటట్టుగా మనం చేయాలి. ఇంత గొప్ప కార్యక్రమం, ఇంత గొప్ప బాధ్యత మీ మీద ఉంది. మీరంతా కూడా ఇది గుర్తెరిగి ఈ 4 నెలలు మీరు పూర్తిగా గ్రామాల్లోనే ఉండి ఈ గొప్ప కార్యక్రమాన్ని చేసి మళ్లీ ఈ రాష్ట్ర పీఠం మీద ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారిని కూర్చోబెట్టండి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ జిల్లా అధ్యక్షునిగా మోహన్ ఉన్నాడు. ఈ గ్రామానికి సంబంధించిన ఏకాశి బాబు ఉన్నాడు. ఇద్దరు కూడా